ఈవేళ ఇక్కడ పార్టీలు లేవు. ఈవేళ కూకట్పల్లి ప్రాంతం అభివృద్ధిని కోరుకునేటువంటి పౌరులు ఉన్నారు, ఈ నగర ఉన్నతిని కోరుకునేటువంటి ప్రజలు ఉన్నారు. మనకి సమస్య ఏమిటంటే చిక్కుముళ్ళు పడిపోయింది. మన పరిపాలన అంతా కూడా గందరగోళం, చిక్కుముళ్ళు. ఇప్పుడు ఈవేళ చర్చే మన గొప్ప ఉదాహరణ. లోతుకెళ్ళక్కర్లేదు. ఈవేళ మాట్లాడేది ఒకసారి మనం మళ్ళీ టీవీ రీప్లే చేసి చూస్తే ఎంత చిక్కుముళ్ళు పడిపోయిందో, ఎంత గందరగోళంలో ఉందో, ముళ్ళ కంప మీద బట్ట పెడితే లాగడం ఎలా అవుతుందో మనందరికీ తెలుసు. దాని నుంచి బయటపడడం కోసం అని చెప్పని సమిష్టిగా కృషి చేయాలి. అందుకోసం తప్ప నేను ఇంతకాలం ఇంత అధికారాన్నో బాధ్యతలనో మోసిన తర్వాత ఈ దేశంలో ఇన్ని విజయాలు సాధించాక ఒక శాసనసభ్యుడిగా నేను అవక్కర్లా. నేను వచ్చింది ఈ దేశంలో మౌలికమైన మార్పుకి, చిక్కుముళ్ళు విప్పడానికి, మార్గాన్ని చూపెట్టేందుకు ఒక వేదిక ఎంచుకోవడం కోసం. ఆ స్పృహతోనే పార్టీలకు అతీతంగా, కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా చిత్తశుద్ధితో పని ఎలా జరుగుతుందో ఏర్పాటు చేయడం కోసం చెప్పనే ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా రాజకీయ ముఖ్యమో తెలియని వాళ్ళు, చదువుకున్నవాడు, సొంత ఉద్యోగం, సొంత వ్యాపారం చేస్తున్నవాడు, ఒక్క పైసా జీవితంలో ప్రజల నుంచి దోచుకోని వాళ్ళు. వాళ్ళంతా వాళ్ళ టైం అంతా కూడా భార్య బిడ్డల్ని, భర్తని, కుటుంబాన్ని పక్కన పెట్టి వాళ్ళ టైం అంతా కూడా సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంచేత చాలా క్లుప్తంగా కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి కాబట్టి టెలిగ్రాఫిక్ అనే వివరాలకు వెళ్ళాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కూకట్పల్లిలో 40% పైగా నిరుపేద ప్రజలున్నారు. ఎంతసేపటికి మధ్యతరగతి, చదువుకున్న వాళ్ళు, మేధావులు అంటున్నారు, వాస్తవం కాదు. 40% పైగా నిరుపేద ప్రజలున్నారు. ఫతేనగర్ ప్రస్థానం వచ్చింది ఉదాహరణకి. నాకు ఫతేనగర్లో కొందరు మిత్రులు అక్కడ స్థానిక ప్రజలు ఛాలెంజ్ చేశారు, సార్ 5 ఏళ్లలో కానీ 10 ఏళ్లలో కానీ ఇక్కడ 2 బ్రిడ్జిలు ఉన్నాయి, 2 బ్రిడ్జిలు రావు. ఇందిరాగాంధీపురం నుంచి మీకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన వచ్చేది కానీ, లేకపోతే మరొక ఫ్లైఓవర్ కానీ, ఇవి రావు అని చెప్పన్నారు. నేను చాలా సగర్వంగా చెప్తున్నాను, వారికి మాట ఇచ్చాను. వచ్చే 3 నెలల నుంచి 6 నెలల్లో ఒక బ్రిడ్జ్ కంప్లీట్ అవుతున్నది. వచ్చే ఏడాది 2ది కంప్లీట్ అవుతుంది. ఈ ఊరికి అవటల్లా వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ చేసి అసలు జరగదనుకుని నిరాశతో ఉన్న ప్రజలకి జరిగేట్టు చేయడం చెప్పినది ఆషామాషి కాదు. మీ అందరికీ అనుభవం ఉన్నారు, మీ అందరికీ తెలుసు. అలాగే అల్లాపూర్లో మళ్ళీ నిరుపేదల విషయం. ఇటీవల కోర్టుని తప్పుదోవ పట్టించి ఎవిక్షన్లు చేసేశారు, ఆర్డర్ తెచ్చుకున్నారు. వాళ్ళందరినీ కాపాడుకోవాలంటే మనందరం కలిసి పోరాడాలి, అందరికీ న్యాయం జరగాలని చెప్పంటే. ఇదేదో కులాలు లేదా పార్టీలు సంతగా చేసినట్టయితే నిరుపేదలకు మావోయిస్టులు తప్ప మరి వేరే గతి ఉండదు. అలా కాకుండా చిత్తశుద్ధితో న్యాయం జరిగేందుకు ఏర్పాటు చేయాలి. అలాగే హౌసింగ్ గురించి వచ్చింది. మనం తీసుకున్నటువంటి చొరవ వల్లనే ఇప్పటిదాకా ఈ నిరుపేదలకు ఇల్లు కట్టించినప్పుడు టైటిల్స్ ఇవ్వాలన్నా లేకపోతే లీజ్ ఇవ్వాలన్నా 99 ఏళ్ళ నుంచి చర్చ అవుతుంది. కాదు, టైటిల్స్ ఇచ్చేందుకు గట్టిగా మనం పోరాడబట్టే ప్రతి ఒక్కళ్ళకు కూడా 33,000 మందికి హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టారు. నగరంలో ఏ ప్రాంతంలో ఎవరైనా కూడాను. దానిలో 8,800 మంది కేవలం కూకట్పల్లి వరకే ఇళ్ళు వచ్చినాయి. ఎక్కడొచ్చినా కూడా ఇళ్ళు ఇక్కడే రావక్కర్లే. ఎక్కడొచ్చినా కూడా ఈ ప్రాంతంలో మన సర్కిల్లో, మన నియోజకవర్గంలో వరకే 8,000 మందికి వచ్చినాయి. ఈ అందరికీ కూడా ఈ 33,000 మందికి నగరంలో కట్టబోయే ఇళ్లకు కూడా పూర్తి టైటిల్స్ ని ఏనాడైతే వాళ్ళు బ్యాంకులోనే ఉన్న భాగం సబ్సిడీ కాకుండా పూర్తిగా తీర్చేస్తారో అది రాగానే పూర్తి టైటిల్స్ వచ్చి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది మన చొరవ వల్ల. అలాగే పెన్షన్లు, రేషన్ కార్డులు సర్వే జరుగుతున్నది. 100కి 100 రూపాయలు అందించే ఏర్పాటు కలిసి మనం చేద్దాం, నిజాయితీగా చేద్దాం. ఎందుకంటే అనర్హుల్ని తీసివేయాలి, నిజమైన నిరుపేదలకి ఆ ఫలితాలందరికీ ఏర్పాటు చేయాలి. ఇక టౌన్ ప్లానింగ్ వచ్చిన ఎక్కువ ప్రస్తావన చేయను. ఒకటి నేను కూడా ఏంటంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు చేయవలసిన పని ఉంది. అక్కడ పొరపాట్లు ఉన్నాయి, మీకు తెలుసు, నాకు తెలుసు. కడుపు తెచ్చుకుంటే కాలమే పడుతుంది. మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. అవినీతిని వచ్చి కార్యాలయాలు ఎట్లా ఉన్నదో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లా. కానీ మన బాధ్యత కూడా ఉన్నది. తప్పు చేస్తే పెనాల్టీ లేకపోతే ఎన్నో సందర్భాల్లో ఇల్లు కట్టుకుంటూ రద్దీ అంతా కూడా డ్రైన్లో వేసి మన్నాడని పిటిషన్ పెడుతున్నాడు. సార్ మా ఇంటి పక్కన డ్రైన్ అంతా కూడిపోయింది. ఎలా కూడిపోయిందా అని చెప్పి నువ్వు కట్టుకుని ఇల్లు నుంచి రద్దీ ఎక్కడ వేసావు, డ్రైన్లో వేసావు. లేకపోతే డ్రైన్ ఆయనే పూర్తిగా ఆక్రమించేసుకుని 10 అడుగులు 5 అడుగులు లోపలికి వెళ్ళిపోయేసి డ్రైన్ అడ్డిపోయిందండి, నీళ్ళు వచ్చేస్తుందని చెప్పి కూడా పెడుతున్నాడు. కఠినంగా శిక్షించమని చెప్పని నేను మళ్లీ అధికారులు కోరుతున్నాను. అన్ని పార్టీలు వినమనగా నేను కోరేది ఏమిటంటే చట్టాన్ని పాటించడం విషయంలో, అక్రమాలు చేసే వాళ్ళ విషయంలో, ముఖ్యంగా డ్రైన్లను ఆక్రమించే వాళ్ళు, రోడ్లను ఆక్రమించే వాళ్ళ విషయంలో పార్టీల్ని, కులాలని పక్కన పెట్టేసి అందరం కలిసి కనీసం కొంతమందిని కఠినంగా శిక్షించి ఏర్పాటు చేద్దాం. 10 మందికి అట్లా శిక్ష వేయండి. కట్టిన భవనాన్ని కూల్చి ఏర్పాటు చేయండి. ఇంకెవరు ఆ పని చేయరు. మనం మాట్లాడుతూనే ఉంటాం, లేకపోతే ఆ భవనాలు వస్తూనే ఉంటాయి, అక్రమ కట్టాలు వస్తుంటుందా చెప్పారు. హైరోజ్ వచ్చేస్తున్నా, ఎందుకు వచ్చింది అభివృద్ధి నుంచి బాధపడుతున్నా అని చెప్పిన వారు చెప్పింది వాస్తవం. ఇక విద్యను గురించి ప్రస్తావన వచ్చింది. ఒక్క విద్యారంగాన్ని తీసుకుంటే ఈ మొత్తం కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాలల గురించే ఇంత రంగం.
కేవలం పార్ట్ టైం బేసిస్ మీద సొంత పని చేసుకుంటూ చదువుకుంటున్న వాళ్ళు ప్రతి స్కూల్కి వెళ్ళి ప్రతి స్కూల్ని కూడా ఇన్స్పెక్ట్ చేసి అక్కడ సమస్యలన్నీ పరిశీలించి 5,80,00,000 రూపాయలతో పథకాన్ని తయారు చేసి అమలు చేయడం కోసం పూనుకుంటున్నారు. అంటే పౌరుల భాగస్వామ్యంతో ప్రయత్నం జరుగుతుంది. రేషన్ కార్డులు తీసుకోండి, 85 రేషన్ కార్డుల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా లోక్సత్తా కార్యకర్తలు వెళ్ళి, లోక్సత్తా అనుకోవట్ల మేమెవరం కూడా పార్టీగా మేమెవరం ఉండాలి, ఈ దేశాన్ని మార్చడం కోసం వేదికగా వచ్చాం తప్ప అందుకని మా ఎవరం కూడా మీరు చూసారు ఎక్కడన్నా మా దగ్గర ఫ్లాగులు లేవు, మా దగ్గర ఏమి గందరగోళం లేదు. దయచేసి వినండి, దయచేసి వినండి, వినండి బాబు, అరే వినండి అయ్యా, నేను చెప్పేది ఈ మౌలికమైన మార్పుని మనం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే కాలేజీలు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా లేరు ఇంతకాలం నుంచి. విశ్వ ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడే కౌన్సిలింగ్ జరుగుతుంది, వేస్తామని చెప్పంటున్నారు. అయితే మా అదృష్టం కొద్దీ ఇప్పుడు జూనియర్ కాలేజీకి నిధులు వస్తున్నాయి. గట్టిగా ప్రభుత్వంతో పోరాడి హై స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజ్ రావాలని చెప్పని మాధ్యమిక విద్యా మిషన్కి తీసుకొచ్చే ఏర్పాటు జరుగుతున్న ప్రయత్నం జరుగుతున్నది. అందరం కలిసి ఉమ్మడిగా గొంతు విప్పినట్టయితే మన పార్టీలకు అత్యంతంగా అది సాధించుకుని అక్కడ ఏర్పాట్లు చేసుకోగలం. డిగ్రీ కాలేజ్ రావడానికి కొంచెం ఆలస్యమైనా కూడా వేరే బిల్డింగ్ స్థలం, ఈ స్థలంలో కనుక తగినటువంటి వసతులు ఏర్పాటు చేసినట్టయితే 2 కళాశాలలు కూడా ఏర్పాటు ఉంటుంది. ఆరోగ్యాన్ని గురించి ప్రస్తావన వచ్చింది. 13 సబ్ సెంటర్లు ఉన్నాయి మనకి కూకట్పల్లి నియోజకవర్గంలో పేరుకి, వాస్తవానికి ఒక్కదానికి తప్ప బిల్డింగ్ లేదు. లేని వాటికి చెప్తా అది వినండి దయచేసి. ఇప్పుడు చిక్కుమడిసి అని చెప్పాను కదా, దీనిలో ఉన్నదాన్నేమో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం, రకరకాల దానిలో రద్దీ పోస్తున్నారు, దానిలో మట్టి మసానే పోస్తున్నారు, వారికి పందులు దొరుకుతున్నాయి. 2 మిగతా వాళ్ళకి ఏం చేస్తున్నారు తెలుసా, సబ్ సెంటర్కి నెలకు 250 రూపాయలు అద్దెట. జరిగే పని అనేది మనం మోసం చేసుకుంటున్నాం. అందుకే మున్సిపల్ అధికారులు కోరడం జరిగింది, అయ్యా 13 అక్కర్లే, 5-6 గట్టిగా ఎక్కడ వస్తువులున్నాయో, మన భూమి ఎక్కడుందో, ఎక్కడ మనం కట్టగలమో ఆ కట్టడం కోసం ఏర్పాట్లు చేద్దాం రకరకాల దిశల నుంచి. కానీ అక్కడ ఒక ఆఫీస్ పెట్టి ప్రతి ఆఫీసులో కూడా ఏఎన్ఎంలు 2-3-4 ఉండి ఏర్పాటు చేసి ఒక్కళ్ళు బిక్కిమంటుంటే కాకుండా, ఎవరో తాగినాడిచి భయపెట్టే పరిస్థితి కాకుండా, వాళ్ళు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇమ్యునైజేషన్ కానీ శానిటేషన్ చూసి ఏర్పాటు చేయాలని చెప్పని. అలాగే మనకు హాస్పిటల్ లేవు. ఒకే ఒక్కటి స్వచ్ఛంద సేవా రంగంలో రామదేవరావు మెమోరియల్ హాస్పిటల్ బాగా పనిచేస్తుంది 30 పడకలతో. మీరందరూ కూడా బాగుందనుకుంటే ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రి ఏ ఆసుపత్రి ఇస్తే చాలా సంతోషం, అది రావాలని కోరుతున్నాం, గట్టిగా అడుగుతున్నాం. ఒకవేళ ప్రభుత్వం మేము నడపలేమని చెప్పన్నట్టయితే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ దాన్ని ఏర్పాటు చేసింది, జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే అదృష్టం నాకు దక్కింది. దాన్ని ఉపయోగించుకుని అక్కడ రామదేవరావు మెమోరియల్ ఆసుపత్రితో కూర్చుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేద్దాం. ఎందుకంటే భూమి ఉన్నది, మంచి ప్రమాణాలతో సేవ అందిస్తున్నారు. దాన్ని 100 పడకలు చేసి ప్రభుత్వం ప్రైవేట్ తేడా లేకుండా చూసి మనం కనుక నిధులు అందించినట్టయితే మిగతా పని వాడు చేస్తారు, మంచి సేవ అందిస్తారు. ఇవాళ బాగా జరుగుతుంది, ఒకసారి వెళ్ళి చూడండి, బాగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అక్కడ 25 డాక్టర్లు ఉన్నారు, అన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. దాన్ని 100 పడకల ఆసుపత్రిగా అక్కడే చేస్తే సంతోషం, లేదు ప్రభుత్వం చేస్తామంటే సంతోషం. కానీ ఏదో రీతిన ఆ ఆసుపత్రి రావాలి, భూమి కూడా ఉంది కాబట్టి దానిలో మీ అందరి సహకారం కావాలి. ఇక ఉపాధిని గురించి మాట్లాడారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, కొన్ని వేల మందికి శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు జరిగినాయి. ఉపాధి కోసం కావాల్సిన నైపుణ్యానికి ఇప్పటికే కొంతమంది శిక్షణ ఇవ్వడం జరిగింది, కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. శిక్షణ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళకి ప్లేస్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఒక పౌరుడిగా నాకే సొంత అధికారం లేదు, కానీ ఉన్న పరపతిని ఉపయోగించి పరిశ్రమలతో కూర్చుని కొన్ని వేల మంది యువతకి శిక్షణనిచ్చి ఉపాధిని కల్పించడం కోసం సిద్ధంగా ఉన్నాం. యువతను నేను కోరేది, తలెత్తుకు బతకండి, ముందుకు రండి, ఉపాధిని పొందండి. మీకు శిక్షణ ఏ ఖర్చు లేకుండా, లేకపోతే మినిమం ఖర్చుతో 50, 100, 200 రూపాయలు వసూలు చేస్తారు అంతే శిక్షణకి. అది కూడా లేకుండా ఖర్చు పెట్టలేమని చెప్పండి, దానికి కూడా ఏర్పాట్లు చేద్దాం, స్పాన్సర్షిప్లు తీసుకుని వారందరికీ కూడా విధిగా ఉపాధి కల్పించే ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ప్రారంభమైంది, రకరకాల సంస్థలతో కూర్చుని దాన్ని పూర్తి చేయాలి. ఇక బాలానగర్ ఇండస్ట్రీస్ చాలా విలువైన వ్యాపారం తీసుకొచ్చారు. 4000 చిన్న పరిశ్రమలు ఉన్నాయి. నగరంలో అదంతా సాధ్యం కాదు, ఇక బయట వెళ్ళాలని చెప్పి గొడవ పెడుతున్నారు, కానీ వాళ్ళకి భూమి లేదు. అందుకే ఏపీఐఎస్తో మాట్లాడడం జరిగింది, అయ్యా మీరు ఇప్పించండి చెప్పని. వీరిని కూడా కోరడం జరిగింది, మీరంతా కూడా ట్రేడ్ల వారీగా, క్లస్టర్ల వారీగా ఏర్పడినట్టయితే ఎంఎస్ఎంఈ ఇతర పథకాలు ఉన్నాయి, ఆ పథకాల్లో పెట్టి 10 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. అయితే ఒక్కొక్క ట్రేడ్కి, ఉదాహరణకి ఇంజనీరింగ్, ఫోర్జింగ్ అనుకోండి, ఆ ట్రేడ్ కింద కానీ మొత్తం అన్నీ కలిపితే మాత్రం దాని నుంచి డబ్బులు రావు. కాబట్టి రకరకాల ట్రేడ్, ఆ ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ ఉందనుకోండి దానికి, ప్లాస్టిక్ మోల్డింగ్ ఉందనుకోండి దానికి, అలాగా
ఆ క్లస్టర్ వారిగా తీసుకొస్తే ప్రతి క్లస్టర్కి డబ్బులు తీసుకురావచ్చు. అందుకే వారందరినీ నేను కోరాను ఈ మధ్య వారంతా వచ్చినప్పుడు, వారిలో ఇక్కడ కొందరు మీరు కూడా ఉన్నారు, అయ్యా మీరు తల ఒక 5,000 వేసుకోండి ముందు మీ భవిష్యత్తు కోసం. మీ చేతుల్లో 5-10 కోట్లు ఉన్నట్టయితే వెంటనే భూమిని కొంటాం మొదలెట్టండి. ఏపీఐఎస్ ఇస్తే సంతోషం, లేదంటే భూమిలో ఎవరైతే రేపైనా రేట్లు పెడితే మీరు అమ్ముకుంది కానీ ముందు ధైర్యంగా ముందుకెళ్ళి మందని తీసుకుంటే మిగతా డబ్బులు ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానికి. ఏదో రూపంలో మనం గట్టి కూర్చుని ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొద్దాం, దానికి ఏ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ మన పని మనం చేయకుండా మాత్రం అది జరగదు. ఇంకా మీరు చెప్పుకుంటూనే ఉంటాం, 10-20 ఏళ్ళ తర్వాత ఇలాగ మాట్లాడుకుంటుంటాం. మనందరూ కలిసి వచ్చి ఆ పని చేయాలి. ఇక 1706 మంది శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. నిరుపేద మహిళలకి సదుద్దేశంతో మంచి పథకంలో ఈ డ్వాక్రా మహిళలందరికీ కూడా నెలకి 3,960 రూపాయలు, దాదాపు 4,000 రూపాయలు రావాలనే ఉద్దేశంతో వాళ్ళకి చేతుల్లోకి ప్రతి నెల 3,364 రూపాయలు రావాలి. మిగతా డబ్బు వాళ్ళకే పెన్షన్లు ఇన్సూరెన్స్ పేరుతో కట్ అవుతుంది. వాస్తవానికి హైదరాబాద్ నగరంలో ఉన్న 30,000 మంది శానిటేషన్ వర్కర్లలో ఏ ఒక్కళ్ళకి కూడా ఈ డబ్బు పూర్తిగా అందటం లేదు. నేను చాలా స్పష్టంగా బహిరంగంగా లైవ్ కెమెరా చెప్తున్నా. దాన్ని మార్చాలని రమాదేవి గారు చెప్పారు. ఈ 1706 మందికి 100కి 100 రూపాయలు బ్యాంక్ అకౌంట్లు ఏర్పాటు చేసి, ప్రత్యక్షంగా బ్యాంకుల్లోకి డబ్బులు ఏర్పాటు చేసి, బినామీల్ని తీసేసి, అంతకు మించి అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళనే అక్కడ బస్తీకి కాలనీకి అటాచ్ చేసి ఎవరు మా ప్రాంతంలో పనిచేస్తున్నారని చెప్పినది వారికి అర్థమయ్యేట్టు చేసి పూర్తిగా జవాబుదారీగా చేయాల్సిన అవసరం ఉంది. దానికి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దాం. దానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఒక 600 మందికి అకౌంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి డబ్బులు ఏర్పాటు జరుగుతుంది. మిగతా వారికి కూడా ఏర్పాటు చేసినట్టయితే దాంతోపాటు వారు నిజంగా పనిచేసి బినామీలందరూ పోయి 6,80,00,000 రూపాయలు సంవత్సరానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక కూకట్పల్లి ప్రాంతంలోనే ఈ వీరందరికీ డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఆ డబ్బంతా కూడా ఎవరికి వెళ్తుందో తెలియదు. నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి పనిచేసే వాళ్ళు వెళ్ళడం లేదు. ఆ పని సరిగ్గా జరగలేదని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ రెంటిని కూడా ఏకకాలంలో పరిష్కరించాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళకు కూడా మనకు బ్యాంక్ అకౌంట్ పెట్టేది అని ఇక బినామీలు మనం కట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకా ఏముంటుంది ఎవరికి తెలియదు, దేవుడికి కూడా తెలియదు. బయట తీసుకో, అందరూ కలిసి వస్తే ఖచ్చితంగా బయట తీసుకోవాలి. కలిసి రాకపోతే చేయలేం. మీరు నా మీద ఎంత భారాన్నైనా పెట్టండి, నేను మోస్తాను. ఎందుకంటే ఈ దేశంలో భారాన్ని మోయడం కోసం 35 ఏళ్ళుగా నా జీవితాన్ని అంకితం చేశాను. ఇంకో 15-20 ఏళ్ళు చేస్తాను, అది సమస్య కాదు. కానీ కలిసి రాకుండా ఒక్కడి మీద భారం పెడితే పని జరగదు. మీరు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా దేవుడిని తీసుకొచ్చినా సరే కలిసి, అదే నేను చెప్తాను. అందుకనే నేను ఎన్నోసార్లు మనవి చేశాను, బహిరంగంగా ప్రైవేట్గా మళ్ళీ మనం చేస్తాం చాలా స్పష్టంగా నిర్ద్వందంగా. ఒక్కసారి కూడా ఒక్కనాడు కూడా ఏ పార్టీ వాడు, ఏ ప్రాంతం వాడు, ఏ కులం వాడు లోక్సత్తా నుంచి ఒక్క మాట వచ్చిందో మీరు ఒకసారి గమనించండి. గుండె మెచ్చే వేసుకుని మంచిది, సంతోషం, అలా ఉండాలని కోరిక. ఇక దిల్కుష్ నగర్ అది ప్రత్యేక సమస్య. అదేమిటంటే మనకి ఆ కంటోన్మెంట్ ఏరియాలో ఒక ఐలాండ్ లాగా ఉంది. అది కార్పొరేషన్ కాదు, అది గ్రామమో కాదు, కానీ కూకట్పల్లిలో భాగం. వారికి రోడ్డు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోడ్డుని అడిగిపోయి వాళ్ళు అడ్డుకుంటున్నారు. దయచేసి మీరంతా పెలుపడి, గడ్డపల్లి గారిని ఎంతకు పెలుపడి ఉంది స్థానికంగా. నేను ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళకి చెప్పాను, అవసరమైతే సెక్షన్ 129 కింద ఒక ఆర్డర్ ఇచ్చి, మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ ఇచ్చి ఆ రోడ్డుకి ఏర్పాటు చేయమని. రోడ్డుకి ఆల్రెడీ HMD వారు కూరుకున్నారు గట్టిగా మనం పోరాడబట్టి. అట్లాగే అక్కడ రేషన్ షాప్ కూడా ఇందాక ఎవరు ప్రశ్న తీసుకొచ్చారు, వారు చెప్పింది చాలా వాస్తవం. 6 కిలోమీటర్ల లాస్ వస్తే మంజూరైంది, అది త్వరలో దాన్ని నడిపే ఏర్పాటు జరుగుతుంది. ఇంకా అది ప్రత్యేకంగా దాని గురించి పట్టించుకోవాలి. దిల్కుష్ నగర్ ఒక ఉదాహరణ. ఇక లిక్కర్ని గురించి ప్రస్తావన వచ్చింది. నేను స్థానికంగా ఉన్న ప్రజల్ని కోరేది ఏమిటంటే, ఇక్కడున్న నాయకులంతా కూర్చో షాపులు మూసేసినా కూడా స్థానికంగా ప్రజలు పట్టించుకోకపోతే మళ్ళీ మర్నాడు షాపులు తెరుస్తారు. మూసాపేటలో షాపులన్నీ కూడా పాపం ఇక్కడ ఉన్నారు ఓంశంకర్, వీళ్ళంతా కూర్చుని మూసేస్తే 10 రోజుల తర్వాత మళ్ళీ తెరవడం మొదలెట్టారు. జనం వచ్చి నిలబడకుండా మళ్ళీ తర్వాత మళ్ళీ తెరిచారని చెప్పి అంటున్నారు. ఓంశంకర్కి వేరే పని లేదా? ఓంశంకర్కి భార్య బిడ్డలు ఉన్నారు, ఆయన జీవితం ఉంది. ఆయన జనం కోసం పనిచేయడానికి వెళ్తుంటే మన వీధిలో మనం మూసేయాలని కోరుకోకుండా దానికి మళ్ళీ ఎవరో వచ్చి కూర్చుంటారంటే ప్రతి ఎట్లాగండి? రాజకీయ పార్టీలు మరొకళ్ళు వాళ్ళకి వేరే పని లేదా? కాబట్టి ప్రజల నుంచి కూడా స్పందన కావాలి. నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. వాళ్ళు వచ్చినట్టయితే నేను కలిసి వస్తానని చెప్పిన భావం లేకపోయినట్టయితే అక్కడ కుర్చీ వేసి కూర్చుని మిగతా పనంతా మానేసుకుని ఏ రాజకీయంలో ఉన్న వాళ్ళు అక్కడ పనిచేయలేరు. అది సాధ్యం కాదు. మనం మార్గాన్ని చూపెట్టగలం. మార్కెట్లు, రైతు బజార్ నా దృష్టిలో రద్దీగా ఉన్నా, ఇబ్బందులున్నా కాస్త బాగా నడుస్తాం, కానీ చాలటంలో. కాబట్టి మీరంతా దయచేసి ఆలోచించండి. మంచి స్థలం ఉన్నది. ఈ రకంగా ఉంటే 3-4 మంది నుంచి అక్కడ ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేదు, కానీ కొన్ని 100 మందికి అకామిడేషన్ ఇవ్వాల్సింది. అలాగే మీరు భరత్ నగర్లో పెద్ద మార్కెట్ ఇన్ఫార్మల్గా నడిచేస్తున్నది. ఏ రకమైన సదుపాయాలు లేకుండా బ్రిడ్జ్ కింద పక్కన పెట్టేసి ట్రాఫిక్ అంత అంతరాయం ఉంది, పక్కన ఎంఎంసీ స్టేషన్ ఉంది. ఈ రెంటిని చక్కదిద్దాలని చెప్పంటే రైతు బజార్లో మల్టీ స్టోరేజ్ది చక్కటి ప్రమాణాలతో పెద్ద ఫ్రిల్స్ లేకుండా ఏర్పాటు చేసి అక్కడ కొన్ని 100 మందికి మనం కనుక ఏర్పాటు చేసినట్టయితే నాన్ వెజిటేరియన్కి వేరే మార్కెట్ రోడ్డు పెట్టి, ఇప్పుడంతా చేపలంతా పప్పు రోడ్డు మీద అమ్ముకుంటున్నారు.